ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. లాస్ట్ ఎపిసోడ్ చూడడానికి ముందు ఒక క్వశ్చన్ ఉంది. నాకు నెక్స్ట్ ఏ డ్రామా పోస్ట్ చేయాలో ఫుల్ కన్ఫ్యూషన్గా ఉంది. నేను కూడా 2 days ఎతికి చూశాను అండ్ ఓటింగ్స్ కూడా పెట్టాను. అండ్ దాంట్లో అయితే హై స్కూల్ డ్రామాకి ఎక్కువ ఓటింగ్స్ వచ్చింది, ఆ తర్వాతకి హిస్టారికల్ డ్రామా. బట్ ఈ రెండిట్లో ఏది పిక్ చేయాలో ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అండి. అట్ ప్రెసెంట్కి నాకైతే 2 డ్రామాస్ మైండ్లో వెళ్తుంది. గర్ల్ ఫ్రమ్ నోవేర్ అండ్ ఒక హిస్టారికల్ డ్రామా జ్యువెల్ ఇన్ ద ప్యాలెస్. ఈ రెండును సూపర్ డ్రామాస్ అండి. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ డ్రామాని పోస్ట్ చేయడానికి స్టార్ట్ చేసేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, కమెంట్ చేయండి బాస్. ఎవరు కమెంట్ చేయండి అంటున్నారు? మీరు కమెంట్ చేస్తే కదా ఓకే ఇది చేయొచ్చు అది చేయకూడదు అని చెప్పి ఒక చిన్న ఐడియానా ఉంటుంది. సైలెంట్గా ఉంటే ఎలా? ఏదో ఒకటి చెప్పండి అమ్మా. సో ఇప్పుడు ఫైనల్ పార్ట్లోకి అయితే వెళ్ళిపోదామా మరి? హీరో అండ్ హాంగ్ వాళ్ళిద్దరైతే రెడీ అయిపోయారు. ఏదో ఒకటి జరగబోతుందిరా అయిపోద్దా అని చెప్పేసి. ఈ సైడ్లో సన్యాంగ్ తను కూడా రెడీ అయ్యి ఎక్కడికో వస్తూ ఉంది. మన సెమి అయితే సన్యాంగ్ వాళ్ళ మామ్ని అయితే తొడుక్కొని వస్తుంది. ఆమె అయితే నేను కాఫీ షాప్కి వెళ్ళాలని చెప్తుంది. చూడండి మీరు ఇప్పుడు చాలా వీక్గా ఉన్నారు, టుమారో చూసుకుందామని చెప్పంటుంది. లేదు లేదు ఇప్పుడే వెళ్ళాలి, నువ్వైతే ఇంటికి వెళ్ళరా నేను చూసుకుంటానని చెప్పంటుంది. సన్యాంగ్ కూడా అక్కడికి వచ్చేసింది. తనైతే వాళ్ళ మామ్ని టైట్గా హక్ చేసుకుంటుంది. మామ్ మీరు ఓకేనే కదా అని చెప్పేసి. కానీ వాళ్ళ మామ్కి అయితే ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ఇది పిల్లనా పేయినా అని తెలియదు కదా. అండ్ తన లుక్స్లోనూ కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది వాళ్ళ మామ్కి. అండ్ హీరో హాంగ్ కూడా వచ్చేసారు. సన్యాంగ్ షాడో చూసిందే హాంగ్ దగ్గర ఏదో ఒకటైతే చెప్తున్నాడు. సన్యాంగ్ బయటకు వస్తుంది. ఏంటి మ్యాటర్ అని చెప్పి. ఇది 5th ఆబ్జెక్ట్, దీన్ని టచ్ చేయి, ఏదైనా డిఫరెన్స్ తెలిస్తే మాకు చెప్పు అని చెప్పి అంటున్నారు. సన్యాంగ్ కూడా దాన్ని టచ్ చేసి చూస్తుంది. నాకేది ఇల్యూషన్స్ అయితే కనిపించడం లేదు. ఏంటి కనిపించడం లేదా? అవును నాకు కనిపించడం లేదు, ఎందుకంటే ఆ స్పిరిట్ నన్ను వదిలి వెళ్ళిపోయిందని చెప్తుంది. సరే ఓకే, నేను మీ ఇద్దరిని మీ ఇంటికాడ డ్రాప్ చేస్తానని చెప్పేసి సన్యాంగ్ వాళ్ళ మామ్ని ఇంటికాడ అయితే డ్రాప్ చేస్తున్నారు. అండ్ మన హీరోకి ఒక కాల్ అయితే వస్తుంది. ఏంటని చూస్తే వాళ్ళ గ్రాండ్ మదర్ సూసైడ్ చేసుకొని చనిపోయింది కదా. సో అదే న్యూస్. సో హీరో అయితే వచ్చి చూస్తున్నాడు. అతను కూడా చాలా ఫీల్ చేస్తున్నాడు. సెక్రటరీ దగ్గర వచ్చి అయితే మాట్లాడుతున్నాడు. మీకు మా గ్రాండ్ మదర్కి ఏంటి డిఫరెన్స్? నేను మీకు నిజం చెప్పింది ఎందుకు? మీరు కొంచెం సైలెంట్ అవ్వాలని చెప్పేసి. బట్ మీరు కూడా ఇలానే చేశారు కదా అని చెప్పి ఫీల్ చేస్తున్నాడు. ఈ సైడ్లో సన్యాంగ్ వాళ్ళ హోమ్లో చూపిస్తున్నారు. వాళ్ళ మామ్ అయితే రూమ్లోకి వచ్చి చూస్తే సన్యాంగ్ పిక్స్ ఏది కనిపించడం లేదు. సన్యాంగ్ అయితే ఫుడ్ రెడీ చేసింది. మామ్ రా వచ్చి కూర్చో తిందాం ఇద్దరు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఆ మామ్ అడుగుతుంది, ఏంటి సన్యాంగ్ నీ పిక్చర్ ఒక్కటి కూడా కనిపించలేదు అని చెప్పేసి. మామ్ పాతదాన్ని మర్చిపోదాం, కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేద్దాం, నేను కాలేజ్లో జాయిన్ అవుతాను, నేర్చుకుంటాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. సరే అని చెప్పి ఫుడ్ తినిపిస్తామని చెప్పి ఫుడ్ పెడితే వాళ్ళ మమ్మీ అయితే అడుగుతుంది, ఎవరు నువ్వు అని చెప్పేసి. ఏంటి ఇప్పుడు నువ్వు కూడా నేను వద్దనుకుంటున్నావు కదా, దానికి ఏదంతా చేస్తున్నావు అని చెప్పి తనైతే అరుస్తూ ఉంది. తన బాడీలో అయితే ఆ ఈవిల్ స్పిరిట్ ఫుల్గా ఆక్యుపై చేసిందన్నమాట. కట్ చేస్తే మన హీరో అతను ఏదేదో మ్యాజిక్ స్పెల్ అంతా రాసి మంట పెడుతూ ఉంటాడు. ఇక్కడ కట్ చేస్తే హాంగ్ దగ్గర చూపిస్తున్నారు. హాంగ్ అయితే కార్లో ఉంటాడు. ఆపోజిట్లో అయితే సన్యాంగ్ మళ్ళీ డోర్ని తడుతుంది. వెయిట్ చేయి నీకెందుకు అంత కష్టం, నేనే బయటకు వస్తానని చెప్పేసి హాంగ్ అయితే బయటకు వస్తాడు. ఏంటి అంత ధైర్యం వచ్చేసిందా? గోస్ట్ అని తెలిసి కూడా ఇంత ధైర్యంగా బయటకు వచ్చి నన్ను మీట్ అవుతున్నావు? అంత ఇంపార్టెంటా ఈ సన్యాంగ్? అవును ఇంపార్టెంటే. ఏంటి ఇప్పుడు ఈవిల్ స్పిరిట్ అయితే అడుగుతుంది, అంత ఏం పని చేసింది? మీ అందరికీ ఇంపార్టెంట్గా ఉంది. సన్యాంగ్ అయితే నీలా కాదు, తను చాలా ఇన్నసెంట్ అండ్ చాలా బ్రేవ్ కూడా అని చెప్పేసి సన్యాంగ్ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ గోస్ట్కి అయితే కోపం వస్తుంది. నా ముందేనా అని చెప్పేసి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏమయ్యే ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? సన్యాంగ్ని ఏం చేసావు? అసలు తను ఉందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సన్యాంగ్ తను ఇక రాదని చెప్తుంది. కట్ చేస్తే మన హీరో సేమ్ బయట ఏం చేశాడో అదే వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంట్లో కూడా చేస్తూ ఉంటాడు. అదే సమయానికి సన్యాంగ్ వాళ్ళ మామ్ ఒక నైఫ్ ఎత్తుకొని వచ్చి మన హీరోని అటాక్ చేస్తుంది. హీరోకి కూడా చేయి అయితే కట్ అయిపోయింది, బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. సారీ నేను నిన్ను చంపలేను, ఆ గోస్ట్ నా దగ్గర చెప్పింది నిన్ను చంప అనేసి, కానీ నేను అది చేయలేనని చెప్పి అంటుంది. అసలు కథ ఏంట్రా అంటే ఆ రోజు సన్యాంగ్ వాళ్ళ మామ్ అడుగుంటుంది, ఎవరు నువ్వు అని చెప్పేసి. ఎవరినైనా కరెక్టే, నేను నీ కూతురు అయితే కాదు, బట్
నీ కూతురు అయితే మిర్రర్ వరల్డ్లో చిక్కునింది. తను బయటికి రావాలంటే నేను చెప్పే వ్యక్తిని నువ్వు చంపాలి ఓం. వాడిని నేను చంపడానికి చాలాసార్లు ట్రై చేశా, బట్ ఎస్కేప్ అయిపోతున్నాడు. నువ్వైతే వాడిని చంపేసి నీ కూతుర్ని నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పుంటుంది. మన హీరోకి అయితే కాల్ వస్తుంది. ఎవరని చూస్తే హాంగే. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని చెప్పి పిలుచుంటాడు. ఏంటని చూస్తే గ్రాండ్ మదర్ ఉంది కదా, ఆమె చనిపోవడానికి ముందు తన ఫింగర్ని అయితే కట్ చేసి ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో కూడా తన ఫింగర్ని అయితే కట్ చేసి పెట్టుంటుంది. సో హాంగ్ అంటున్నాడు, దీంట్లో నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనకి చెప్పాలని చెప్పి ఆమె ట్రై చేస్తుంది. హీరోకి అయితే గుర్తొస్తుంది, సంజయ్ ఒక ఆర్టికల్ అయితే రీడ్ చేసి ఉంటుంది కదా, చాలా డేస్ ఏ ఫుడ్ పెట్టకుండా లాస్ట్ రోజు వాళ్ళ ఫింగర్ని కట్ చేసి బలి ఇచ్చేస్తారని చెప్పేసి. సో అదైతే గుర్తుకొస్తుంది. సో ఆ బాడీ కనిపెట్టిన ప్లేస్కి వెళ్ళి చూస్తున్నారు ఫింగర్ దొరికిందా అనేసి. అది కూడా మిస్సింగ్. సో హీరో అయితే గెస్ చేశాడు 100% కన్ఫర్మ్గా ఆ ఫింగర్ అయితే మా గ్రాండ్ మదర్ హోమ్లోనే ఉంటుందని చెప్పేసి. సో ఇద్దరు వెళ్తున్నారు అక్కడ ఎక్కడుందో ఆ ఫింగర్ అని చెప్పేసి ఎతకడం కోసం. అక్కడ ఉన్న థింగ్స్ అన్నిటినీ నాస్తి చేసి చూస్తున్నారు, బట్ అయినా కూడా కనిపించడం లేదు. హాంగ్ అయితే అడుగుతున్నాడు, ఇప్పుడు ఆ ఫింగర్ని కనిపెట్టేసి మనం అగ్గి పెట్టేస్తే ఆ గోస్ట్ అయితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి. హీరో సైలెంట్గానే ఉన్నాడు. ఏంటి సైలెంట్గానే ఉన్నావు, ఏదో ఒకటి చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. నాకు కూడా తెలియదు, ఆ ఫింగర్ కనిపించకపోతే ఏమవుతుందో నాకు తెలియదు అని చెప్పి మన హీరో అంటున్నాడు. ఈ సైడ్లో సన్యాంగ్ తనైతే బెడ్ పైన చాలా టెన్షన్గా కూర్చొని ఉంది. వాళ్ళ మామ అయితే వస్తుంది. సో అడుగుతుంది, ఏంటి ఆ ఓంని చంపలేదు కదా, తెలిసిందే కదా నువ్వు వాడిని చంపలేవనేసి. నాకు తెలుసు నువ్వు ఒక వేస్ట్ పీస్ అని చెప్పేసి తను ఆరెంజ్ జ్యూస్ పెట్టుకొని తాగుతామని చెప్పి వెళ్తూ ఉంటుంది. అండ్ అడుగుతుంది, ఏంటి ఏం చెప్పాడు ఆ ఓం, నిన్ను చంపడానికి మాకు ఒక దారి అయితే దొరికింది, నీ ఫింగర్, దాన్ని కనపడటం కోసమే వాళ్ళైతే వెళ్ళున్నారు, నువ్వు బిన్నెగా చనిపోతావు చూడని చెప్పేసి బెదిరిస్తూ ఉంటుంది. అయినా కూడా భయం వచ్చేస్తుంది. సో కాళ్ళు పట్టుకొని అడుగుతుంది, ప్లీజ్ నా సంజయ్ని నా దగ్గరికి ఇచ్చేసి ఇలా చెయ్యకు అని చెప్పి. తనైతే జ్యూస్ తాగుతూ ఉంటుంది కదా, సో ఆ గ్లాస్ అయితే ఇస్తుంది. అండ్ పక్కనే పాయిజన్ కూడా ఉంది. ఎవరికి తెలుసు, పాయిజన్ కూడా కలిపి ఉండొచ్చు. ఇక్కడ మన హోమ్ అతనైతే ఆ ఇల్లులో ఉన్న ప్లేస్ అన్నిటినీ వెతుకుతున్నాడు. హాంగ్ అయితే చెప్తున్నాడు, ఏ ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్ ఉండొచ్చు కదా అనేసి. లేదు మా గ్రాండ్ మదర్కి దీనికన్నా ఒక గొప్ప హైడింగ్ ప్లేస్ దొరకదు, ఎక్కడ ఉన్నో ఎతుకు అని చెప్తూ ఉంటాడు. అతని ఫోన్కి ఒక మెసేజ్. ఎవరని చూస్తే సన్యాంగ్ వాళ్ళ మామే, ఈ గోస్ట్ నన్ను చంపేస్తుంది, ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు అయితే పరిగెత్తుకొని వెళ్తున్నారు, అయ్యో ఏం చేస్తుందో తెలియదే అని చెప్పేసి. కానీ మన సన్యాంగ్ అయితే కూల్గా గ్రాండ్ మదర్ హోమ్కి వస్తుంది. కట్ చేస్తే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్. ఆ బ్లాక్ మ్యాజిక్ చేసే లేడీ అయితే ఆ ఫింగర్ని ఒక బాక్స్లో వేసుకొని అండ్ ఆ 5 ఆబ్జెక్ట్స్ అని చెప్పాను చూసారా, అవన్నిటిని తీసుకొని వచ్చి ఈ గ్రాండ్ మదర్ దగ్గర అయితే ఇస్తుంది. తనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మీరు ఈ గోస్ట్ని చంపాలంటే నేను ఇచ్చిన ప్రకారం ఫాలో అవ్వండి, ఈ ఆబ్జెక్ట్స్ని డిస్ట్రాయ్ చేయండి. సో దానివలన ఈ గోస్ట్ ఈజీగా డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ గోస్ట్ని ఇప్పుడు ఎవరు డిస్ట్రాయ్ చేస్తారన్నారు, ఇది నాతోనే ఉండబోతుంది. లేదు, మీరు చేసేది తప్పు. ఈ ఆత్మ జనరేషన్ దాటి బతుకుతుంది, దానివలన మనుషులకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అండ్ ఇది వాళ్ళని పొసెస్ చేయడానికి కూడా స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి అని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్ అయితే కట్ అవుతుంది. సన్యాంగ్ అయితే తెలుసు కదా ఆ ఫింగర్ ఎక్కడ ఉందో అని చెప్పి. సో తనైతే ఒక ఫోటో ఫ్రేమ్ని సైడ్కి అని చూస్తే ఆ ఫింగర్ బాక్స్ అయితే ఉంది. సడన్గా ఒక వాయిస్, ఓహో ఇది ఇక్కడదా ఉందా అని చెప్పి. ఎవరు అని చూస్తే మన హోమే. వాళ్ళు వెళ్ళినట్టు వెళ్ళున్నారు కానీ వెళ్ళలేదు. మన హోమ్కి డౌట్ వచ్చింది, వెయిట్ చేయి. సన్యాంగ్ వాళ్ళ మామ్కి ఆ గోస్ట్ పేరు హియాంగి అని తెలియదు, బట్ తను మెసేజ్ చేసినప్పుడు ఈ హియాంగి నన్ను చంపేస్తుంది, కాపాడడానికి రండి అని చెప్పి మెసేజ్ చేసింది. మేబీ ఇది ఆ గోస్ట్ ట్రాప్గా కూడా ఉండొచ్చు కదా. సో నువ్వైతే వెళ్ళు, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసి హీరో అయితే ఇక్కడే ఉండింటాడు. ఈ సన్యాంగ్కి అయితే భయంకరంగా కోపం వస్తుంది, నన్నే ట్రిక్స్ చేస్తారా అని చెప్పి. ఇలా చూడు, ఏం కావాలి నీకు ఇప్పుడు? ఈ సన్యాంగ్ చనిపోవాలని చెప్పి అనుకునింది కదా, తన బాడీలో నేను బతకడం తప్ప అని అడుగుతుంది. ఇలా చూడు, అది ఫిక్స్ చేయాల్సింది నువ్వు నేనో కాదు, సన్యాంగ్. అలా మాట్లాడుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి ఆ ఫింగర్ బాక్స్ని అయితే తీసుకునేస్తున్నాడు. తీసుకొని దానిపైన పెట్రోల్ కూడా పోస్తున్నాడు. సన్యాంగ్ అయితే చెప్తుంది వద్దు అనేసి. హీరో అయితే అదైతే వినేలా కనిపించడం లేదు. సడన్గా అక్కడ గ్లాస్ బాటిల్స్ అయితే ఉంటుంది, దాన్ని తీసి తన తలపైన అయితే కొట్టుకుంటుంది. భయంకరంగా బ్లీడింగ్ అవుతుంది. అయినా కూడా మన హీరో
ఇలా చూడు, ఇలాంటి జిగ్న విద్యలు నా దగ్గర చూపించకు, నా దగ్గర ఇవన్నీ సెలబాటు కావు అని చెప్తుంటాడు. కరెక్టే, కానీ ఇప్పుడు చూడని చెప్పేసి ఆ గ్లాస్ పీస్ తన వైపుకి చూపించుకుంటుంది. ఈ బాడీ చాలా ఇంపార్టెంట్, బాడీ లేకపోతే సంజయ్ కూడా ఈ బాడీలోకి రాలేకపోను తెలుసు కదా అని చెప్తుంది. కరెక్టే కదా, సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఈవిల్ స్పిరిట్ ఏం చేస్తుందంటే, ఎన్నిసార్లు టార్చర్ చేసావురా, చావు అని చెప్పేసి ఆ పీస్ ఎత్తి అతని కడుపులోనే పొడిచేస్తుంది. అది చాలకుండా కాళ్ళు పెట్టి భయంకరంగా నలుపుతూ ఉంటుంది. చాలా బ్లీడ్ అవుతుంది మన హీరోకి. చావురా నా కొడక అని చెప్పేసి తనైతే ఆ ఫింగర్ బాక్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఫ్యూ స్టెప్స్ పెడుతుంది, బట్ నెక్స్ట్ స్టెప్ పెడదామని చూస్తే తన వల్ల జరగడం కాదు. ఏంట్రా అని చూస్తే ఆపోజిట్లో మిర్రర్ ఉంది, దాంట్లో ఒరిజినల్ సంజయ్ అయితే ఉంది. సంజయ్ తన లైఫ్లో ఎంత కష్టపడిందో అవన్నీ చెప్తుంది ఈ గోస్ట్ దగ్గర. నా లైఫ్లో నేను నా కోసం బతికిందే లేదు, వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు, మామ్ డాడ్ అని చెప్పి వాళ్ళ కోసమే బతికాను. నా హ్యాపీనెస్ నా హ్యాండ్లో ఉండాలి, కానీ మీరెవరు కంట్రోల్ చేయడానికి, ఇది నా బాడీ, నేను నా బాడీలో ఉంటానని చెప్పేసి కింద పడిన లైటర్ అయితే తీసుకుంటుంది. సో సంజయ్ సోల్ అయితే చాలా స్ట్రాంగ్ అయిపోయిందన్నమాట. ఆ లైటర్ బాక్స్ తీసుకొని ఫింగర్ బాక్స్ ఉంది కదా దానికైతే అగ్గి పెడుతుంది. పెట్టిన నెక్స్ట్ సెకండ్కి సంజయ్ బాడీలో ఉన్న ఈవిల్ స్పిరిట్ అయితే కొంచెం కొంచెంగా బయట వచ్చేయడానికి స్టార్ట్ అవుతుంది అండ్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది కూడా. ఇవన్నీ మన హీరో కూడా నోట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ మన సంజయ్ కూడా ఫుల్ బ్లడ్తో అక్కడ కూర్చొని ఉంది. కట్ చేస్తే అందరూ నార్మల్ లైఫ్లోకి వచ్చేసారా అన్నమాట. మన సంజయ్ వేసింది కదా ఒక బకెట్ లిస్ట్, సెమీ వాళ్ళ మామ్ అండ్ సంజయ్ హ్యాపీగా ఒక ప్లేస్కి అయితే వచ్చినారు అండ్ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గురు పడుకొని పైన ఉన్న స్టార్స్ అన్ని చూస్తున్నారు కూడా. సెమీ అయితే అడుగుతుంది, ఏంటి సంజయ్ ఇప్పుడు నువ్వు ఓకేనే కదా, ఆ గోస్ట్ బూస్ట్ అని చెప్పేసి మళ్ళీ వచ్చేపోతుంది అంటుంది. అలా అంతా ఏం లేదే, కమాన్ డ్రింక్స్ తాగు, ఎంజాయ్ చేయి, ఎందుకు అవంతా థింక్ చేస్తావని చెప్పేసి వీళ్ళు ఇలా వెళ్తున్నారన్నమాట. ఇంకొక సైడ్ మన హీరో యాజ్ యూజువల్ తన కళ్ళకైతే గోస్ట్ అన్ని కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు కూడా స్టూడెంట్స్ అందరినీ ఏదో ఒక ప్లేస్కి పిలుచుకొని వచ్చున్నాడు అన్నమాట. సో వాళ్ళకన్నీ చెప్తున్నాడు, వాళ్ళైతే చూస్తున్నారు, ఎవరా ఇతను గోస్ట్ గీస్ట్ అనుకుంటూ, ఈ కాలంలో కూడా గోస్ట్ ఉందా ఏంటి అని చెప్పేసి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే కళ్ళు రెండు క్లోజ్ చేసుకొని థింగ్స్ అన్ని టచ్ చేస్తూ ఉంటుంది. ఒక గ్లాస్ అయితే కింద పడిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. అంతలోకి మన హాంగ్ వచ్చి క్యాచ్ చేస్తాడు. ఏంటి మేడం కన్ను కనిపించడం లేదా, కేర్ఫుల్గా వాక్ చేయండి. ఏం చేయాలి సార్, కనిపించడం లేదు. సరే మీకేం కావాలి, ఒక కాఫీ, నువ్వు కూడా వస్తావా, ఇద్దరు కలిసి తాగుదామని చెప్పేసి కంప్లీట్గా కూర్చొని మాట్లాడుతుంది. ఆ తర్వాతకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. డాక్టర్ని మీట్ అయ్యావా, అతను ఏం చెప్పాడని అడగడంతో ఇంకొక 2-3 ఇయర్స్లో హాంగ్ అడుగుతున్నాడు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ప్రజెంట్కి ఇదే కాఫీ షాప్, ఇలా వెళ్ళనివ్వు, కొన్ని రోజుల తర్వాతకి నాకు నచ్చిన ప్లేస్కి వెళ్ళాలని ఉంది అని చెప్తుంది. ఈ సైడ్లో మన హీరో అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళైతే పిలుస్తున్నారు, సార్ మీరు కూడా రండి, వచ్చి రాయండి అని చెప్పేసి. అదేంటా అని చూస్తే వాళ్ళకున్న విష్ని ఒక పేపర్లో రాసియాలన్నమాట. దానికోసమే పిలుస్తున్నారు. హీరో అయితే ఏం చెప్పలేదు, ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి మన హీరోయిన్కి కాల్ చేస్తున్నారు. ఇద్దరు కార్లో ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నారు. ఎక్కడికా అని చూస్తే ఫైర్ వర్క్స్ అంట. ఇయర్లో వన్స్ ఇలా ఫైర్ వర్క్ జరుగుతుంది. అందరూ ఇంట్లోనూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ అయితే జరుగుంటుంది, ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. అలా వాళ్ళకి మర్యాద చేసేలాగా ఈ ఫైర్ వర్క్స్ అనేది జరుపుతున్నారు. కాఫీ షాప్లో వర్క్ చేస్తున్న సంజయ్ వాళ్ళ మామ్ని చూపిస్తున్నారు. ఆమెకి వాళ్ళ హస్బెండ్ ప్రొఫెసర్ గు నన్ను క్షమించుమా అని చెప్పే ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. తను కూడా ఆ వాయిస్ని షార్ప్గా నోట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ సైడ్లో హాంగ్ అతను కూడా చాలా సీరియస్గానే వర్క్ చేస్తున్నారు. లీవ్ వాయిస్ అయితే వినిపిస్తుంది, సూపర్ రా, కీప్ ఇట్ అప్, ఇలానే హార్డ్గా వర్క్ చేయాలి అని చెప్పేటట్టు. ఇక్కడ మన హీరో సంజయ్ దగ్గర చెప్తున్నారు, అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ సంజయ్ మెయిన్గా నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, ఇక్కడ నుంచి అన్నీ మంచిదే అని చెప్పి అంటూ ఉంటాడు. యాక్చువల్లీ వాళ్ళు పిలుచుంటారు కదా, మీరు కూడా మీ విష్ని రాయండి అని చెప్పేసి. సో హీరో ఇదే రాసింటాడు, అందరూ హ్యాపీగా ఉండాలి, మెయిన్గా సంజయ్ తను చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పి రాసింటాడు. సంజయ్ కూడా అంటుంది, ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా సర్వైవ్ అయిపోయాను కదూ. సో అలా ఫైనల్ ఎపిసోడ్ అయితే ఒక ఎండ్కి వచ్చేసింది అన్నమాట. ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దానికి ముందు కమెంట్ అడిగాను కదా, మర్చిపోకుండా అదైతే చేసేయండి మరి. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.